శ్రీరామ శ్రీమాత్రే నమః. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పిరి నరసింహ శర్మ. గతంలో మీకు ఈ ఛానల్ ద్వారా మీకు పరిచయిస్తుండే లగ్నమందు గురుడు ఉన్నట్టయితే ఆ గురు ప్రభావం అనేది ఎలా ఉంటుందని చెప్పేసి చాలా మంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. 12 లగ్నాల్లో కూడా లగ్నం ముందు గురుడు కొంచెం ఇబ్బందికరమైన ఉంటుంది కదా అని చెప్పేసి చాలా మంది సందేహాలు వెలుగుస్తున్నారు. అయితే ఏ లగ్నాల్లో గురు తలకు సంచారం బాగుంటుంది, ఏ రాసుల్లో బాగుంటుంది, ఏ భావాల్లో బాగుంటుంది అన్నది తెలియజేయాలనే సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. కన్యా లగ్నంలో లగ్నం ముందే ఒక గురుడే ఉన్నట్లయితే మాత్రం కొంచెం ఆ వ్యక్తికి ఉభయ కేంద్రాధిపతి గురుడు అవుతాడు కాబట్టి కొంచెం స్థూలకాయం వచ్చే అవకాశాలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి. తర్వాత ఆర్థిక ప్రణాళికలు ఏవి కొంచెం పనిచేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, రుణబాధలు కూడా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఉభయ కేంద్రాధిపతి అయినప్పటికీ కాబట్టి ఒక భాగం బాగుండి ఇంకొక భాగం బాగుండదు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కన్యా లగ్నానికి కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి గట్టి ప్రణాళికలు వేసి విజయం సాధిస్తామనేటువంటి దృక్పథంతో వాళ్ళు ముందుకు వెళ్ళడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. కన్యా లగ్న జాతకులు తప్పనిసరిగా గురు తాలూకా ప్రభావానికి కొంచెం లోబడి మానసికమైనటువంటి స్థితిని కొంచెం పెంచుకొని ఆ దశ అంతర్దశలు కొంచెం జాగ్రత్తగా నెట్టుకు రావాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వచ్చేది తులారాశిలో గురు సంచారం జరుగుతున్నప్పుడు కన్యకి అది రెండో స్థానం అవుతుంది. ఆ రెండో స్థానం కూడా గురు సంచారం అంతగా మంచిది కాదు. 16 సంవత్సరాల్లోని దశ అంతర్దశల్లో మాత్రమే కొంచెం తీవ్రంగా ప్రభావాలు ఉంటాయి. అది సంపద హాని కలుగు చేస్తుంది. రుణబాధలు కూడా దీనిలాగే లగ్నమందు గురుడిలాగే ఉంటాయి. తర్వాత ఆర్థికపరమైనటువంటి వాతావరణాలు ప్రణాళికలు ఏవి పనిచేయవు. తర్వాత పిల్లలకి విద్యా ప్రమాణాలు కూడా కొంచెం తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పిల్లలకి మనం హెచ్చరించాలి. పెద్దవాళ్ళు అయినప్పటికీ సామాజిక వాతావరణంలో కూడా కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి, కొన్ని అనుకున్న పనులకి అంతరాయాలు ఉంటాయి. కాబట్టి రెండో స్థానం కూడా గురు సంచారానికి అంత ప్రభావం ఉండదు. కాబట్టి అప్పుడు మనం ఏదో ఆలోచించుకొని ఈశ్వరాభిషేకం వంటి చిన్న చిన్న పూజా కార్యక్రమాలు చేయించుకొని మానసికంగా దృఢపడి ఆ దశ అంతర్దశల్ని మనం నెట్టుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత మూడో స్థానం అయినటువంటి వృశ్చికంలో గురు సంచారం బాలారిష్ట దోషప్రదం కలిగి ఉంటాడు. మిత్రక్షేత్రం అయినప్పటికీ కూడా ఒక 80% వరకు కూడా శుభాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే బాలారిష్ట దోషప్రదుడు గురుడు కనుక కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదేమైనా సరే మూడో స్థానంలో గురు సంచారం మాత్రం కొంతవరకు విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. సహోదర వర్గంతో కొంచెం విభేదాలు ఉంటాయి. తర్వాత అనుకున్న పనులకు అంతరాయాలు ఉంటాయి. తర్వాత గురు మహాదశ గురు అంతర్దశల్లో కాలం కొంచెం కలిసి రాకుండా అడ్డంకులు కొంచెం ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ వాతావరణంలో కూడా కొంచెం అస్థిరత ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మెసులుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కన్యా లగ్న జాతకులు మూడో స్థానంలో గురు సంచారానికి కూడా కొంత నిరుత్సాహపడకుండా మనసుని కంట్రోల్ చేసుకుని జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. తర్వాత చతుర్థ స్థానమైనటువంటి ధనస్సులో గురు సంచారం జరుగుతున్నప్పుడు గురునికి అది స్వక్షేత్రం కనుక, కేంద్రం అయినప్పటికీ కూడా స్వక్షేత్రం కనుక కొన్ని రకాల ఇబ్బందులు ఉండవు. విద్య, మాతృ, గృహ, వాహన ప్రణాళికలు తప్పనిసరిగా పనిచేస్తాయి. వాహనం కొనుక్కునే అవకాశం ఉంటుంది కూడా. అయితే దానివల్ల చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయి. విద్యా ప్రమాణాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. మాతృ సౌఖ్యం ఉంటుంది. గృహం ఇల్లు కట్టుకునే ప్రయత్నంలో కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తే గురు మహాదశలో గురు అంతర్దశని కొంచెం కేటాయించి మిగతా సమయంలో ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు విజయాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. ఇక పంచమ స్థానంలో మకరంలో గురు సంచారం అది ఉన్నప్పుడు కొత్తగా దంపతులు లేనప్పుడు వాళ్ళు ఈ 16 సంవత్సరాలు గురు మహాదశ సంచారం జరుగుతున్నప్పుడు వాళ్ళకి సంతాన విషయంలో కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం సంయమనం పాటించాలి. కొంతమందికి సంతానం కూడా ఉండే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. కాకపోతే ఇది భార్యాభర్తల విషయంలో ఇతర జాతకాలు పరిశీలించిన తర్వాత ఆ సంతాన యోగం అనేది మనం చెప్పవలసిన అవసరం ఉంటుంది. పంచమ స్థానంలో గురుడు ఉన్నంత మాత్రాన సంతానం కలగదని మాత్రం భావించకూడదు. తప్పనిసరిగా కలుగుతుంది. మొదటి సంతానం మగబెట్టి పుట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పంచమ స్థానం కూడా శుభప్రదంగానే ఉంటుంది. కన్యా లగ్న జాతకులు మరింత నిరుత్సాహపడద్దు. పంచమ స్థానంలో గురు సంచారం కూడా చాలా మంచిదని మనం చెప్పుకోవాలి. ఇక షష్ఠ స్థానం కుంభం అవుతుంది. ఆ షష్ఠ స్థానం కుంభం కూడా శనిచరక క్షేత్రం. ఆ శని క్షేత్రంలో గురు సంచారం ఉండడం వల్ల నైసర్గిక శుభగ్రహం 6వ స్థానంలో ఉండడం చేత అది రుణబాధలకి శత్రువులకి ఆ స్థానం ప్రత్యేకత కలిగి ఉంటుంది.
కాబట్టి గురుని తాలూకా నైసర్గిక శుభగ్రహం ప్రభావం వల్ల శత్రువులు ఉన్నా కూడా వాళ్ళు ఏమీ చేయలేరు. రుణబాధలు ఉన్నప్పటికీ కూడా అవి కొంచెం తీరిపోయే రుణాలే ఉంటాయి. ఆర్థికపరమైన వెసులుబాటు మాత్రం కొంచెం తగ్గుతుంది. తర్వాత సామాజికమైనటువంటి వాతావరణంలో కూడా కొంత గౌరవం తగ్గుతుంది. అంత మాత్రం చేత మనం నిరుత్సాహపడకూడదు. మిగతా గ్రహ సముదాయాన్ని బట్టి కూడా ఆరో స్థానాన్ని జాగ్రత్తగా మనం గమనించవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని మాత్రం మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆరో స్థానంలో ఆరోగ్యం కూడా కొంచెం మందగిస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి గురు మహాదశలో, గురు అంతర్దశలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది.